మరి సినిమా పరిశ్రమని ఇలా టార్గెట్ చేసి సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులపై పదే పదే ఇలా అనుచిత వ్యాఖ్యలు తక్కువ చేసి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఫిమేల్ యాక్టర్స్ పై ఇలా అసభ్యకరంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటారంటే, పొద్దున్న లేచి వాళ్ళు ఏం పని చేస్తారో అదే వాళ్ళ కంటికి కనిపిస్తుంది. కామెర్ల కల్లవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. మేబీ ఆయన పొద్దున్న లేస్తే అలాంటి వాళ్ళతో ఉంటున్నారేమో, లేకపోతే అలాంటి బిజినెస్ ఏమైనా నడుపుతున్నారేమో, కాబట్టి ఆయన కళ్ళకి అలా కనిపించవచ్చేమో. మరి సినిమా ఇండస్ట్రీ అంత గలీజ్ అయినప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు ఉన్నారు, పవన్ ఏదో పేరు అనుకుంటా, మరి ఆయనకు సినిమా ఇండస్ట్రీతో చాలా క్లోజెస్ట్ అసోసియేషన్ ఉంటుంది. మరి అంత బ్యాడ్ పీపుల్ చుట్టూ వాళ్ళ కొడుకు అంత మంచి స్నేహ సంబంధాలు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అంటే, ఏదైనా బిజినెస్ చేస్తున్నారా వాళ్ళు? అంటే నాకు వాళ్ళ కొడుకుల మీద ఎలాంటి దుర్దేశాలు లేవు. ఐ నెవర్ హర్డ్ బ్యాడ్ అబౌట్ దెమ్ ఆల్సో. ఈయన మాట్లాడినంత నోటి దూరద కూడా వాళ్ళకి ఎవరికి లేదట. సో దే ఆర్ వెరీ డీసెంట్ పీపుల్ అని చెప్పి విన్నాను నేను. మరి సినిమా వాళ్ళతో అట్లా సంబంధాలు పెట్టుకొని మరి ప్రాస్టిట్యూషన్ హబ్ ఏమన్నా నడిపి డబ్బులు సంపాదిస్తున్నారేమో అని చెప్పేసి నాకు కూడా అనుమానాలు వస్తున్నాయి. చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సినీ పరిశ్రమ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ వ్యక్తులు కూడా పొలిటీషియన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? స్పందించరు, ఎవరు స్పందించరు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. దున్నపోత మీద వర్షం పడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.